నేను ఇంకొక వీడియోతో వచ్చానండి. ఈ వీడియో ఏంటంటే రిలేటెడ్ టు ఒక చిన్న బుడ్డ మినీ డ్రోన్ కొన్నాను. ఇది ఎందుకు కొన్నానంటే మామూలుగా నేను ట్రావెలింగ్ వెళ్తుంటా కదా, సోలోగా వెళ్తుంటాను. సో అప్పుడు ఎవరినన్నా వీడియో తీయమన్నా ఫోటో తీయమన్నా నాకు పెద్ద ఇబ్బంది అవుతుంది. ఈ డ్రోన్తో ఏంటంటే ఇది ఆటోమేటిక్ డ్రోను. సో ఇది నేను నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంటే వాడితో తెప్పించుకున్నాను. అరౌండ్ $300 పడింది నాకు. ఇది ఎలా అంటే ఆటోమేటిక్ కొన్ని ప్రీ సెటప్ ఉంటాయి ఆ మోడ్స్లో, అదే నన్ను షూట్ చేసిద్ది. అండ్ దెన్ ఇది అన్బాక్సింగ్ వీడియో అనుకోండి. దాంట్లో ఏమేమి వస్తాయి, నేను కాంబో కొన్నాను, అంటే సోలో సింగిల్ది కూడా కొనవచ్చు, బట్ కాంబో కొంటే కొంచెం ఫన్ ఎక్కువ చేయొచ్చు అన్నట్టు. వీటిలో ఏమేమి వచ్చింది, దాని క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది అంతా అన్నీ. ఇప్పుడు ఫర్దర్గా దీనికి కొన్ని వీడియోస్ కూడా ఎగిరేసాను. ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది దీని వర్తా కాదా, లేకపోతే ఇది కొనడం మేలా కాదా అని. 100% కొనొచ్చు అనుకుంటా. అంటే లైక్ నేను ఒక 2 డేసే ట్రై చేశాను దీన్ని ఎగిరేసి. నాకైతే భలే ఫన్ ఉంది. అంటే లైక్ చిన్నప్పటి నుంచి చాలామందికి ఆశ ఉంటుంది కదా, ఓ బొమ్మ లాంటిది ఎగిరేయాలని, ఆ టైప్ ఫీలింగ్ నాకైతే ఇది. అట్ ది సేమ్ టైం మనకి వీడియోస్ కూడా వస్తాయి మంచిగా. సో అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను. సో అది అయ్యిందో లేదో ఇంకా నాకు ఎలా ఎగిరేయడం కూడా తెలీదు. అంటే మేము లైక్ ఎగిరేయడం అంటే బేసిక్ సెన్స్ ఉండేవాడు ఎవరైనా ఎగిరేయచ్చు, మరి కింద పడుతుందని భయం లేకుండా. ఆటోమేటిక్గా కంట్రోలర్తో నాకు నచ్చిన ట్రై చేశాను, బట్ బాగా వచ్చిందండి. చాలా సింపుల్. నేను ఏదో అంటే ఇంతవరకు ఎప్పుడు నేను డ్రోన్ టచ్ చేసింది కూడా లేదు నా లైఫ్లో. ఫస్ట్ టైం ఇదే చిన్న మినీ డ్రోన్ కొన్నాను. ఇంత హైట్ ఎగిరేయడము, అది నేను ఎగిరేస్తే చూడడం, అది ఇంకా థ్రిల్లింగ్ ఉంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా ఊరండి. మొత్తం అంతా ఇలా తిప్పుతూ ఉంటే ఆ కెనాల్ వ్యూ చూస్తుంటే ఇది ఇంత ఉందా అనిపిస్తుంది. మామూలు దగ్గర నుంచి చూస్తే మామూలుగా ఉంటుంది కదా వ్యూ. బాగుంది నాకు. ఇంక తర్వాత హైవేకి వెళ్ళి కొన్ని షార్ట్స్ తీశాను ఆటోమేటిక్వి, సర్కిల్ కానీ ఇలాంటివి. చూడండి ఎలా ఉందో. It's so real. Vuélvete loco. Don't stop now. అది క్వాలిటీ కూడా బాగా వస్తుంది. అది 4K 30 fpsలో రికార్డ్ అవుతుంది. బట్ కొన్ని చోట్ల నేను 1Kనే తీసాను. ఐ మీన్ లైక్ 1080 ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ నాకు కొన్ని ఇంకా స్టార్టింగ్లో అలవాటు కాక కొన్ని తీసాను అలా. తర్వాత కొన్ని మార్చి 4Kలో కూడా తీసాను. ఇది 1080నే బాగానే వచ్చింది, కానీ 4K ఇది ఇంకా బాగా వస్తుంది. ఫర్దర్గా కొన్ని చిన్న షార్ట్స్లో తీసాను, అవి చూడండి. ఇది ఫాలో అప్ మోడ్ అండి. ఫాలో అప్ మోడ్ ఉంది ఫన్. అసలు నేను ఎలా ఉరుకుతున్నానంటే స్పీడ్గా అదేదో ఒక మనిషి ఇక చూడండి ఆర్డర్ చేస్తే నా వెనకాల వచ్చినట్టు అది వస్తూనే ఉంది ఫాలో అప్కి. చాలా స్పీడ్ ఉరికే కూడా వస్తుంది అది నాతో పాటు. అండ్ దెన్ ఇదే మోడ్ని నేను సీనా తోటలో కూడా ట్రై చేశాను. అది అక్యురేట్గా ఉందండి. అసలు ఇదైతే భలే ఫన్. అసలు ఎవరన్నా ఇట్లా బైక్లో వెళ్ళేటప్పుడు కూడా ట్రై చేయాలి. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇంకా ఐడియా లేదు. ఈసారి బైక్లో వెళ్ళినప్పుడు మినిమం స్పీడ్లో ఒకసారి ట్రై చేస్తాను. ఇది భలే ఉంటుంది. ఇంకా రాకెట్ మోడ్ అని ఉంటుంది, డ్రోనీ మోడ్ ఉంటుంది. ఇవన్నీ మోడ్స్ ఉన్నాయండి. అవి ఎలా అంటే అవి మీకు ప్రతిదీ నేను ఈ వీడియోలో పెట్టలేను కాబట్టి జస్ట్ కొన్ని మీకు అట్రాక్టివ్ ఉండే ఒక్కటి పెడుతున్నాను ఫ్యూచర్లో ఆటోమేటిక్వి. సో ఇప్పుడు దాకా ఆటోమేటిక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే మాన్యువల్ది మాన్యువల్గా నేను ఎగిరేస్ చేస్తాను. అది చూడండి ఎలా ఉందో. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. Street lights flicker, a Morse code plea. Whispers rise from the cracks in the street. Loose lip poets on cobbled ground. Every word a kaleidoscope sound. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. డ్రోన్ అంటే కొంతమంది ఏలుముద్ర నా కొడుకులు ఉంటారు మా ఫ్రెండ్స్లో, కానీ కొంతమందికి
డ్రోన్ అంటే పెళ్ళిళ్ళకి సీమంతాలకి వీడియో వచ్చి తీయండి అనే టైప్లో ఉంటారు. ఇది అందుకోను కొనలేదు, జస్ట్ ఫన్ కోసం, నాకు సోలో ట్రావెలింగ్ దానికోసం కొన్నాను. కొంతమంది ఉంటారు ఈ సునీల్ గాడు ఇట్లాంటి వాళ్ళు, ఏలుముద్రగాళ్ళు వాళ్ళు, సీమంతం తీస్తావా లేకపోతే పొలానికి వెళ్ళి ఎరువు కొడతావా ఇలాంటివన్నీ అంటారు. అలాంటి వాళ్ళ మాటలు జస్ట్ ఈ చెవులో విని ఆ చెవులో వదిలేయాలి. ఇది వాడిని అనడానికే పెట్టాను ఇక్కడ వాయిస్ ఓవర్, దానికి కుళ్ళుకొని సావల్ల వాడు అంతే. ఈరోజు ఈ సన్సెట్ వ్యూ కానీ అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు అట్లీస్ట్ అయినా ఇంత బ్యూటీగా వచ్చింది. అదే నాకు కొంచెం డ్రోన్ పైన ఒక ఐడియా ఉండి ఫ్లై చేయడం ఇంకా బాగా వస్తుంది వీడియో అన్నది. ఇది మా తొట్టు గ్యాంగ్ దొడ్లోకి వెళ్ళాను క్రికెట్ ఆడే చోటుకి. వీళ్ళు కార్యకర్తలు, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు. అక్కడ నుంచి కూడా ఎగిరేసాను, లాంగెస్ట్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఎగిరేసాను. తర్వాత మరి 1 కిలోమీటర్ రిటర్న్. ఫస్ట్ టైం నేను అంత లాంగ్ ఎగిరేయడం. ఫస్ట్ టైం అంటే కొనిందే ఒక రోజు అనుకోండి, ఒక రోజు కొన్నా మనకు ఆగదు కదా, దాన్ని టెస్ట్ చేయింది నిద్ర పట్టదు. సో అలా కొన్ని అట్లా ట్రై చేసాము ఫన్వి. ఇది డైరెక్షనల్ రొటేట్ పాయింట్. ఇవి ఇప్పుడు చూడండి, వీడు ఎలా వెళ్తే వాడి వెనకాలే వెళ్తుంది. అది కూడా కెమెరా ఇప్పుడు వాడి లెఫ్ట్ తిరిగాడు అనుకో, వన్ సైడ్ పాయింట్ అవుట్ అయిపోయిద్ది ఆటోమేటిక్ అది. సో ఈ చిన్న ఆటోమేటిక్ కానీ, ఇవి ఆటో సర్కిల్ కానీ చాలా యూస్ఫుల్. అంటే ఎవరైతే డ్రోన్ ఐడియా లేదో వాళ్ళకి ఇలాంటి బెస్ట్ అంతే. అంటే డ్రోన్ గురించి ఎక్కువ తెలుసుకునే అవసరం లేదు, నీకు వీడియో కావాలి, ఇంకో మనిషి డిపెండెన్సీ లేదు, ఒక మనిషి ఉంటే నీకు వీడియో వస్తుంది అలాంటి అవసరం కూడా లేదు దీంట్లో. లాంగ్ వ్యూ చూడండి బాగుంది. ఎప్పుడు ప్రతి సండే వచ్చినా ఇక్కడే వచ్చి ఆడేది. పొద్దున్నీడు వస్తే సాయంత్రం వరకు ఇక్కడే ఉండేది. కొట్లాట్లు, యుద్ధాలు అన్నీ ఇక్కడే. నేను ఫుల్ ఫేమస్ క్రికెట్ ప్లేయర్లేండి. నా రికార్డ్స్ అన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చి అడిగితే ప్రతి ఒక్కడు బాగా డీటెయిల్గా చెప్తాడు. ముఖ్యంగా పిట్టి అని ఒక అతను ఉన్నాడు, సీనియర్ ప్లేయరు. జెర్సీ మూవీ యాప్ పేరు మీద తీయాల్సింది, ఎట్లో మిస్ అయిపోయి వచ్చేసి నాని అనే అతను తీశాడు, కానీ పిట్టి అతని పైన తీయాల్సింది. ఫేమస్ పర్సన్ మా ఊరికి. ఎగిరేసానా, చెట్లు ఉన్నాయి, బై మిస్టేక్ ఒక చెట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ చూడండి మొత్తం ఆకులన్నీ పోయిందిరా సామి అనుకున్నా. 2వ రోజేనా అది డ్రోను. ఎట్లో మనకి కెపాసిటీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అది బతికి వచ్చింది. కొంచెం కట్టు కూడా అయింది చూడండి ఫ్యాన్. ఇది యాప్లో మీకు మహా చెప్పడానికి ఏం లేదండి. ఆటోమేటిక్గా బేసిక్ సెన్స్ ఉండేవాడికి అర్థమైపోయింది ఏం చేస్తున్నాం, రేంజ్ ఎలా పెట్టాలి. ఆల్మోస్ట్ యాప్ మీరు ఒకసారి కనెక్ట్ అయ్యానుకోండి, కనెక్ట్ అయ్యేటప్పుడు వైఫై బ్లూటూత్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఆటోమేటిక్ ఇది ఆన్లో ఉంటే ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. కంట్రోలర్ కూడా సేమ్ అంతే, చాలా ఈజీ. ఏదో మీరు ఫస్ట్లో నేను డ్రోన్ కొన్నప్పుడు ఏదో అనుకున్నాను ఇంత ఎట్లా దీన్ని నేర్చుకోవడం అని, కానీ డెడ్ ఈజీ. ఇంకోటి లాస్ట్లో ఇంతవరకు చూసారంటే పక్కా వీడియో నచ్చే ఉంటుంది. ఏమాత్రం ఎవరికైనా సిగ్గు కానీ మానం కానీ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.